అమ్మవారిని చూసింది కనకదుర్గమ్మ కులాన కాపు కొడుకు ఏమంట పోతున్నాడు అని బంగారు మేడలు అడుగు పెట్టిండు. ఎడమ కంటి సోగం ఏడుతున్నాడు, కుడి కంటి సోగము కుంగ వరసాలు ఉన్నాయి. కాపు కొడుకు ఏమంటున్నాడు, నా తోటల్లా ఏమి జరిగే వాడలకి ఏమి తిరిగని ఎడమ కంటి సోగం ఎడవ సాగిండు, కుడి కంటి సోగము కుంగ వరసాలు ఆయన బారాముడమ్మా లచ్చల శ్రీమంతుడు ధనవంతుడు బారాముని తోటల్లా బంగారి తోటల్లనమ్మా. చాలా తీసుకున్నాడు, వారాలు తీసుకున్నాడు, వజ్రాలు తీసుకున్నాడు, సెల్ల కొంగున కట్టి ఎలవు తల్లి మీదను ఎరక సత్యముందన్నాడు. ఎరకాల పోయినంచారి వాడు వద్దాకే తల్లి ఎరకాలనంచారి ఎరక సత్యముందా అని ఎరతో పట్టుకొని వస్తున్నాడు. రాజా దారి పట్టిండు, ఎరకల నంచారి వద్దకొచ్చిండు. ఆ మూల కుండల ముచ్చాలు వరాలు వజ్రాలు చాట కొమ్మున ఊసినాడమ్మా. బారగన్నయ్యా ఏమంట వలుకుతున్నాడు. కాపుకుడు చూసి కళ్ళవార చూసిండు. ఎరక సత్యం ఉంది నాకు జరిగింది ఎప్పు తల్లని పదెళ్ళ పప్పది పడుతున్నాడు. ఇదెల్లార తిత్తుండమ్మ వారు చెప్పుతుంది. కనకదుర్గమ్మ ఎరకల నంచారి అవతార మీద ఉంది. అయ్యో ఆ బారాగన్నయ్యా ఎలమాల వల్లు రాజు అమ్మా కలియోగం మీనా కలియదా పారమీనా బారగన్నయ్యాబమొత్తుకున్నాడు. చెప్పుతుంది ఓ కాపుడు కానీ తోట జరిగింది. 7 పాయల దుర్గమ్మ ఎర్రమచ్చని పిల్ల ఉంది, 1000 రూపాయల తల్లి ఉన్నది. తల్లి ఎరకాలనంచాలి శివునందు పెట్టిండు. కాపు కొడుకు అమ్మ లచ్చలాది శ్రీమంతుడు, కోటికి ధనవంతుడు, పాటికి ధనవంతుడు. 12 ఊళ్ళకు పటేలు ఉన్నాడు, 20 ఊళ్ళకు అధికారుడు, ఊరికి సీడు ఉన్నాడు, ఊరికి పాటేలు ఉన్నాడు. గా బారగన్నయ్య బంగారి తోడల్లా ఎలమాల వాళ్ళు రాజు ఎట్టి చేసే వాళ్ళు అమ్మ 12 మంది గదరా రే పంబర వాళ్ళు రాజా. అదన్ని వేడుకుంటే నీ కాలిపోయిన తోడలు, నీ కూలిపోయిన తోడలు వేడుకుంటానని వెతుకుంటానని 10 ఏళ్ల పబ్బది పట్టు. ఓ బారగన్నయ్యా అమ్మవారు మాయ ఉన్నది, ఆదిశక్తి మాయ ఉన్నది, పేరైన దావెరున్నది, పేరుకు పెద్దెవరున్నది. 7 పాయల దుర్గమ్మ ఎర్రమచ్చని పిల్ల ఉన్నదిరా కన్నరెడ్డి. ఆ బారాగన్నయ్యా వేడుకుంటానన్నాడు గాని వెతుకుంటానన్నాడమ్మా. వేడుకుంటానన్నాడు రాజా, వెతుకుంటానన్నాడు. ఆ తోట కాడ అది ఏమేమి పట్టు వల్లు పడితే అంటే తుప్పుల భీమన్న వద్దకు వేయినాక ఆ పట్టు వల్లు చెప్పుతాడు కాపుకుడుకా. బంగారి తోటల్లా ముదిదు పూల భీమన్న వద్దకెళ్ళా పోతున్నాడు. పూలానా బారముడు తిందమంటే తిండికి, కడదమంటే ఓ తురంబు మరకులని కాపు. తిందామంటే తిండికి లేదు రాజా, కడదామంటే వస్త్రం లేదు. సినగంగ వేయిండు, ఆకడంత సర్ది కట్టింది ఆ కాపులచ్చమ్మ. సినగంగ ఒడ్డు వేయిండు, పేరుకు పెదగంగ ఒడ్డు ఆకడ సర్ది అనుభవించిండు. భూతల్లి ఆ పారెటి గంగ చూసిండు, దోచడిని జలమే పట్టినాడు బారాముడు. ఆనాటి దీనము నాడు నగులిల్లు వయ్యా పోతివి, ఆ జలము వయ్యా పోతివే. కాపు కన్నయ్యాలిల్లు వయ్యపాయే, జలము వయ్యపాయే. ఆనాటి దినమందు ఈనాటి కాలములను పారెడు గంగను చూసి ఆకలి సద్య అనుభవించడం. నీకు లిల్లెట దొరకనెత్తన వరకు ఈ కనక దుర్గమ్మ లిల్లును బట్టే వరకు దోచెట్ల చూడు తమ్మి ఇలా పురుగులు మళ్ళీ వారుతున్నాయమ్మా. ఆ బారాగన్నయ్య సట్టేడు ఈ గంగల్లా ఉమ్మడు లిల్లను పోసినాడు. చిన్న గంగా కొట్టు ఇలా పెత్తానా భీమన్నా ముత్త రాసేనా వాడా.
రాజవాడమ్మ దుబ్బుల భీమన్న వద్దకు వెయ్యి కనక దుర్గమ్మ మాయ